హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం జరిగింది. మన ఛానల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మా ఎఫెక్ట్స్ మీకు నచ్చినైతే ఒక లైక్ చేయండి. మా ఎఫెక్ట్స్ మీకు నచ్చితే మీకు షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ద్వారా వారు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. ఓకే, ఈరోజు ఇంటర్మీడియట్తో ఉద్యోగాలు అయితే వచ్చినాయి. జాబ్ కొట్టే మరో ఒక అవకాశం వచ్చింది ఇంటర్మీడియట్తో. ఆల్రెడీ ఇంటర్మీడియట్తో నేను ముందర కూడా ఉద్యోగం కోసం చేశాను. ఒకే ఒక పరీక్ష పాస్ అవుతే మీకు జాబ్ మీ చేతుల్లో ఉంటుంది. పిల్లలు మీ తల్లిదండ్రుల ఆశను నెరవేర్చే జాబ్ అనేసి మీరు ఆశిస్తూ ఈ నోటిఫికేషన్ అప్లై చేయండి. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. డోంట్ మిస్, లాస్ట్ దాకా చూడండి. నేను ఏది జాబ్ చేసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు అయితే చేస్తాను. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్లు అయితే నేను అప్లోడ్ చేయడం అయితే చేయను. మనకి NIISTలో CSIRలో ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025. అడ్వర్టైజ్మెంట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 1/2/2025. క్లోజింగ్ డేట్ అయితే మనకి 3/3/2025. తర్వాత మనకి హార్డ్ కాపీ మనకి ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీ పంపించడానికి 14/3/2025లోపు మన హార్డ్ కాపీని మనం సెండ్ చేయవలసి ఉంటుంది. మనకి జాబులు ఏ విధంగా అంటే టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి, జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి, జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జనరల్ కోసం ఉన్నాయి, జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ FNDAలో ఉన్నాయి, జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ S&Pలో ఉన్నాయి, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జాబ్స్ అవి ఉన్నాయి. దీనికి మీకు శాలరీ వచ్చి మీకు మనకి చెప్పడం అయితే జరిగింది. 31,824 రూపీస్ మీకు దీనికి దొరుకుతుంది ప్రతిదానికి మ్యాక్సిమం జాబ్స్కి. తర్వాత ఏజ్ లిమిట్ అయితే మనకి 3 మార్చి 3వ తారీఖు లోపు 28 ఇయర్స్, 27 ఇయర్స్ అలాగైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. జాబ్కి ఎదురుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. నేను తమ్మనీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది కదా మీకు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి జాబ్లు ఉన్నాయని. జూనియర్ స్టెనోగ్రాఫర్కి 1 పోస్ట్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ 27 ఇయర్స్. ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి తర్వాత ఎవరికైతే షార్ట్ హ్యాండ్ వచ్చిన వారో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత రెండో జాబ్ వచ్చి మనకి జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జనరల్ FNDA SNPలో మనకి దీనికి 4 పోస్టులు ఉన్నాయి జనరల్కి. వారు కూడా ఇంటర్మీడియట్ మనకి వచ్చిన వారు ఇంటర్మీడియట్ వచ్చి టైపింగ్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్కి 4 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ 31 ఇయర్స్. తర్వాత 28 ఇయర్స్ అన్రిజర్వ్డ్, 31 దాకా OBCలకి అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో. తర్వాత వచ్చి మనకి జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేజ్లో మనకి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది కూడా ఇంటర్మీడియట్ చదివిన వారైతే మీకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్తో పాటు చాలా జాబులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయ్యి ITI చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నీషియన్ 1కి వచ్చి ITI చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ EWS కూడా దీనికి అయితే ఉంది. ఎవరైతే డిప్లొమా చదివి ఉన్నారో BSc ఎలక్ట్రానిక్స్ వీళ్ళు చదివిన వారు ఉన్నారో వారైతే టెక్నికల్ అసిస్టెంట్ కూడా జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత BSc చదివిన వాళ్ళు కూడా. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారైతే అప్లై చేసుకోవడానికి ఉంది. మీరు టెక్నికల్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేస్తారో వారికి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ అయితే ఇవ్వడం ఉంటుంది. తర్వాత క్వశ్చన్స్ హిందీ, ఇంగ్లీష్లో అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్ చేసిన వారికి స్టాండర్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ వచ్చి 200, 3 hours మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్కి, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత పేపర్ 2 వచ్చి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీషు చెరుకు 25 మార్క్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చి 75 మార్క్స్ ఉంటాయి. దీనికి 1 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుందనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత పేపర్ 3లో వచ్చి టైం అలాట్మెంట్ 90 minutes. తర్వాత కన్సర్న్డ్ సబ్జెక్ట్ కోసం ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్, 1 మార్క్స్ ప్రతి దానికి నెగిటివ్ మార్క్ అయితే ఇవ్వడం అయితే దీంట్లో జరిగింది. దీంట్లో జాబులు టెక్నీషియన్ కోసం అయితే జాబ్స్ ఉన్నాయి. వారికి అయితే క్వాలిఫికేషన్
మనకి ఎస్ఎస్సి ప్లస్ ఐటీ చదివిన వారికి దీనికి ఎలిజిబుల్. తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 అయితే ఉంటాయి. 2 hours 30 minutes ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పేపర్ వచ్చి మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇటువంటి దీనికి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. దీనిలో జనరల్ అవేర్నెస్ 25, పేపర్ 2కి వచ్చి ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చి 25. దీనికి ఒక్కొక్క మార్క్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 3 మార్కులు, 75 మార్క్స్కి ఈచ్ పేపర్ ఉంటుంది. పేపర్ 3 వచ్చి మనకి కన్సర్న్ సబ్జెక్టుకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్, 3 మార్క్స్, 1 నెగిటివ్ మార్క్స్ అయితే దీనికి మనకి ఉంటుందనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జూనియర్ స్టెనోగ్రాఫర్కి 200 మార్క్స్. దీనికి ఇంటర్మీడియట్ చదివిన ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 hours దీనికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ ఏ విధంగా ఉంటుందని మీరు రోజు చదువుతారు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్రహెన్షన్స్ ఒకటి 50 మార్క్స్కి 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 మార్క్స్. ఇంగ్లీష్ నాలెడ్జ్ మీకు బాగా ఉండాలి. ప్రతి దానికి మనకి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రొఫెషనల్ టెస్ట్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది. అంటే మనకి షార్ట్ హ్యాండ్ మనకి ఆల్ 10 minutes కండక్ట్ చేయడం జరుగుతుంది. 80 words per minute కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డిస్క్రిప్షన్కి మీకు టైం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జనరల్ కానీ, ఎఫ్ఎన్డిఏ కానీ, ఎస్ఎన్పి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీకు ఇది లెవెల్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి 200 మార్క్స్కి అయితే మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 2 hours 30 minutes మీకు టైం డ్యూరేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పేపర్ వచ్చి 90 minutes ఉంటుంది. దానికి మెంటల్ ఎబిలిటీలో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పేపర్ 2లో వచ్చి జనరల్ అవేర్నెస్ మనకు 50 మార్క్స్, 150 మార్క్స్కి ఉంటుంది. తర్వాత వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్. ప్రతి దానికి ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందని ఇవ్వడం జరిగింది. తర్వాత మోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ టెస్ట్ అండ్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్. ఎవరికైతే కంప్యూటర్ రావాలి, టైపింగ్ టెస్టే కండక్ట్ చేయడం జరుగుతుంది కదా. ఒక 2-3 నెలలు మీరు టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే కంపల్సరీ మీరు దీనికి స్పీడ్ అయితే అందుకోగలుగుతారు. దీనికైతే కష్టపడే అవసరం లేదు. షార్ట్ హ్యాండ్ అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో 35 words per minute 10 minutesలో కొట్టి మీరు వారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దానికి తప్పులు ఏదన్నా ఉన్నా కానీ దానికి మైనస్ మార్కులు అయితే ఉంటాయనేసి ఇక్కడ ఈ ఫార్ములా ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఫార్ములా విధంగా వారు కాల్కులేట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్కి 1 year ఉంటుంది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్లకి 2 years ప్రొబేషనల్ పీరియడ్ అయితే ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 5 years ఎస్సీ వారికి, తర్వాత ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ ఫీజు ఇవ్వడం అయితే అన్రిజర్వ్డ్ ఓసీ వారికి, ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి 500 rupees. కతిమార్ అందరికీ నీళ్ళు ఎటువంటి ఎగ్జామ్ మొదలు ఫీజు లేదనేసి మనకి ఇవ్వడం అయితే. ఆన్లైన్ ఎగ్జామ్లో మనకు www.nist.res.లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఒక ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేసి పోస్ట్ కోడ్ రాసి బై పోస్ట్ చేయాలి. ద కంట్రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ CSIR NIIS దానికి తిరువనంతపురానికి మీరు దీన్ని కేరళకు పంపించవలసి ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇంటర్మీడియట్ చదివి ఎవరైనా 10th class చదివి ITI చదివినారు ఇటువంటి అవకాశాన్ని మిస్ అవ్వకుండా జాబ్ అప్లై చేసి జాబ్ పొందుతారని ఆశిస్తూ నేను ఈ నోటిఫికేషన్ అయితే చేయడం జరిగింది. మా ఎఫెక్ట్స్ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.